కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడ్డారన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సీఎం జగన్ చెల్లెలిగా షర్మిలను గౌరవిస్తామన్న ఆయన చంద్రబాబు స్క్రిప్ట్ ను చదవటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టి రాజశేఖర్ రెడ్డి పేరును చార్జ్షీట్ లో పొందుపరిచిన కాంగ్రెస్ కోసం షర్మిల పనిచేయటం బాధాకరమన్నారు ఆయన. మణిపూర్ విషయాన్ని వైసీపీ పార్లమెంట్ లో ప్రస్తావించిన విషయం కూడా తెలియని షర్మిలను చూస్తే జాలేస్తోందన్నారు మిథున్ రెడ్డి. షర్మిల గారి విషయానికి వస్తే మా ముఖ్యమంత్రి జగన్ అన్న గారి చెల్లెలుగా మాకు గౌరవం ఉంది. ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోనో లేకపోతే ఇతరత్ర దుష్ట శక్తుల ట్రాప్లోనో ఈరోజు ఆవిడ ఉందనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిల గారు కూడా అవే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు 16 నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీని ఈరోజు మళ్ళీ సమర్థిస్తున్నారంటే ఈరోజు ఆవిడని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలేస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మణిపూర్ ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కూడా మాట్లాడలేదన్నారు. పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీజేపీ గవర్నమెంట్ నిలదీసింది.